ఏసీబీ ట్రాప్ లో మరొక కలెక్టర్ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న భూపాల్ రెడ్డి ఏసీబీ ట్రాప్ లో పడ్డారు. 8 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఏసీబీ. సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రావు సైతం కూడా అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డి ఇంట్లో ఆఫీసులో అక్కడ సోదాలు కొనసాగుతున్నాయి. బాధితుడు జక్కిడి ముత్యం రెడ్డి ఫిర్యాదుతో ఏసీబీ ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. ధరణి వెబ్సైట్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి తన భూమిని 14 గుంటల భూమిని తొలగించాలని ముత్యం రెడ్డి కోరారు. దీంతో వారు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది, పూర్తి స్థాయి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఒకేసారి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ తో పాటుగా జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ అక్కడ భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అసలు ఏం జరిగింది, ఎక్కడ పోలీసులు ఏ రకంగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు? నిజంగానే ధరణిలో ఉన్నటువంటి లోపాలను వారు ప్రధానంగా బేస్ చేసుకొని ఇలా అక్రమార్జనకు పాల్పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ గత కొంతకాలంగా కొనసాగుతానే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా, ఈ ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఈ విషయంలో కూడా ధరణిలో చిన్న టెక్నికల్ ఇష్యూకి సంబంధించినటువంటి అంశాల్లో కేవలం 14 గంటలకు సంబంధించినటువంటి భూమిని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో నుంచి తీసివేయాలి అనేటువంటిది ఆయన జక్కిడి ముత్యం రెడ్డి ఆయన ఇక్కడ అప్రోచ్ అయ్యారు. దీనికి 8 లక్షల రూపాయలు ఆయన డిమాండ్ చేశారు. అయితే మొత్తం ఈ అంశంలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ ట్రాప్ అయ్యారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం ఫోటోలు కానీ వీడియోలు కానీ. దీంతో చాలా స్పష్టంగా ఆయనతో పాటు ఆయనతో పాటు అసిస్టెంట్ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బులు ఇస్తున్నటువంటి సందర్భంలో కారులో లంచం తీసుకుంటూ అది పట్టుబడ్డారు. మొత్తం భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షలకు సంబంధించిన నగదు, ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరింత ఎంక్వైరీ చేస్తా ఉన్నారు, మరింత సోదాలు చేస్తా ఉన్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెప్తేనే ఏసీబీ అధికారులకు చెప్పారు. ఆయన ఎవరైతే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెప్తేనే ఈ పని చేసినట్టుగా ఆయన సీనియర్ అసిస్టెంట్ చెప్పడం జరిగింది. భూపాల్ రెడ్డికి సంబంధించిన సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ చేత అక్కడి నుంచే కాల్ చేసి భూపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు. ఆయన పెద్దంబర్పేట వద్ద ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వద్ద డబ్బులు తీసుకొని రావాలంటూ చెప్పడంతో వెంటనే ఏసీబీ అధికారులు కూడా ఫాలో అయ్యారు. అక్కడ పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత సంతకాలు తీసుకున్నారు. మరింత దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే చిన్న సవరణ చేయాల్సినటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో నుంచి కేవలం 14 గుంటల భూమిని ధరణి వెబ్సైట్ లో తొలగించాలి అనేటువంటి ఒక అంశం పైన కలవడంతో ఆయన డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మనం కేవలం ఇక్కడితోటే కాదు, ఇంకా చిన్న గ్రామాలలో, మండలాల్లో, జిల్లాలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ, తర్వాత తహసీల్దార్లు కానీ, కలెక్టర్లు కానీ, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇదే రకమైనటువంటి దందాలకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని పట్టా భూములకు ఎక్కనటువంటి చిన్న సమస్యలు ఉన్నటువంటి భూముల విషయంలో లంచాలు అడుగుతా ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్ గా డిప్యూటీ కలెక్టరే, అడిషనల్ కలెక్టరే ఈ పనికి డబ్బులు డిమాండ్ చేయడం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతా ఉంది. అది రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో దొరకడం ఆయన సీనియర్ అసిస్టెంట్ తో ప్రస్తుతం అధికారులను విస్మయానికి గురి చేస్తా ఉంది. రైట్ మధు, సో అసలు ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది అనేది మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 8 లక్షల రూపాయలు జక్కిడి ముత్యం రెడ్డి దగ్గర నుంచి వారు డిమాండ్ చేశారు. జక్కిడి ముత్యం రెడ్డికి సంబంధించిన 14 గుంటల భూమి ధరణిలో లోపాల కారణంగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అంటే తనకి ఎటువంటి అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా కూడా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశంగా ఉంటుంది. ముఖ్యంగా అది వివాదాల్లో ఉన్నట్టు భూమిగా రికార్డ్ అయింది. అయితే ఆ భూమిని వివాదాలు ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తొలగించాలని చెప్పి జక్కిడి వెంకటరెడ్డి సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ని సంప్రదించడం జరిగింది. మదన్ మోహన్ ఆ విషయాన్ని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి చేర్చారు. అయితే దాన్ని తొలగించాలంటే, ఎందుకంటే కలెక్టర్ దగ్గర ఇటువంటి ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆ రకంగా తొలగించాలంటే 8 లక్షల రూపాయల లంచం అడిగారు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి. అయితే మదన్ మోహన్ రెడ్డి అటు జాయింట్ కలెక్టర్ ఆదేశాలతోనే జక్కిడి ముత్యం రెడ్డిని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే 8 లక్షల రూపాయల్ని సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి అడిగిన నేపథ్యంలో బాధితుడు ఒక కారులో వచ్చి ఆ డబ్బులు తీసుకుంటుండగా, బాధితుడి నుంచి ఒక కారులో మదన్ మోహన్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే చాలా లీగల్ గా ఉన్నటువంటి భూమి ఎటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో లేదు. జక్కిడి ముత్యం రెడ్డిని అక్కడ ఉన్నటువంటి ధరణి లోపాల కారణంగా అదునుగా చూసి దాన్ని వాళ్ళు సొత్తు చేసుకునే ప్రయత్నం చేశారు అధికారులు. మదన్ మోహన్ కి డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో ముందుగానే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు జక్కిడి ముత్యం రెడ్డి. ఏసీబీ అధికారులు చూస్తుండగానే ఓ కారులో వచ్చినటువంటి మదన్ మోహన్ రెడ్డి ఆ రైతు దగ్గర నుంచి
ఆ సామాన్య వ్యక్తి జక్కిడి ముత్యారెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో తర్వాత మదన్ మోహన్ రెడ్డి విచారించిన తర్వాత మదన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకి అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న భూపాల్ రెడ్డి సమాచారంతో ఆయన ఆదేశాల మేరకి ఆయన వసూలు చేసినట్టుగా చెప్పాడు. సో ఏసీబీ సమక్షంలోనే మదన్ మోహన్ రెడ్డి జక్కిడి ముత్యారెడ్డి దగ్గర తీసుకున్న డబ్బులని భూపాల్ రెడ్డి దగ్గరికి చేర్చేందుకు వెంటనే ఏసీబీ దగ్గర నుంచే ఆయన ఫోన్ చేశాడు. ఏసీబీ అప్పటికే మదన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. మదన్ మోహన్ రెడ్డి యొక్క తతంగం మొత్తం బయటపడింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచే ఏసీబీ అధికారి దగ్గర నుంచే అటు భూపాల్ రెడ్డికి ఫోన్ చేశాడు. అయితే భూపాల్ రెడ్డి ఆ డబ్బుని త్వరగా పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకురావాల్సినట్టుగా ఆయన కోరాడు. సో పెద్దంబర్పేట దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి మదన్ మోహన్ రెడ్డి వెళ్ళాడు కారులో. వెంటనే వెనకాల ఏసీబీ ఫాలో అవుతూ వెళ్ళింది. భూపాల్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుండగానే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిల వ్యవహారం బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇల్లు ఆస్తులు మొత్తం కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రాపర్టీస్ మొత్తం కూడా ఆ విషయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తన ఇంట్లో ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సో ఈ సోదాల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇక్కడ ధరణికి సంబంధించిన విషయంలోనే కొంత అక్కడ ఉన్నటువంటి లోపాల కారణంగానే వాళ్ళు సొత్తు చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే నాగోల్ బండ్లగూడ హిందూ అరణ్యలోని ఆయన నివాసం ఉంది. ఆయన నివాసంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ధరణి కారణంగా లోపాలను ఎత్తుచూపి వాటిని సవరించేటువంటి ప్రయత్నంలో చాలా మంది అధికారులు కూడా ఇదే పన్నాగాన్ని పన్నారు. ఇదే రకమైనటువంటి ఎత్తులను పై ఎత్తులను కూడా వేశారు. ఈ రకంగానే సొత్తు కూడా జమ చేసుకున్నారు. ఈ రకంగానే కనుక క్షేత్రస్థాయిలో ధరణికి సంబంధించిన సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి జిల్లా కలెక్టర్లకు కనుక ఒకవేళ మెరుపు దాడులు చేసినా లేదంటే రైతులకు సపోర్ట్గా ఏసీబీ నిలిచినా కూడా ఇంకా చాలా మంది అధికారులు అధికార దాహంతో పూర్తిగా డబ్బు దాహంతో ఉన్నటువంటి ఆ మత్తు ఉన్నటువంటి అధికారులను చాలా మందిని కూడా బయటికి వెలుగు చూసే అవకాశం కనబడుతోంది. సో ధరణి లోపాలే సొత్తుగా చేసుకున్నటువంటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.